మీదే సిక్సర్ కొట్టినట్టుగా ఉంటుంది గంభీర్ తీరు. ఆటలో అయినా మాటల్లో అయినా గౌతీ రూటే వేరు. కేకేఆర్ మెంటర్గా సూపర్ హిట్ అయిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నాక ట్రబుల్స్ను ఫేస్ చేశాడు. టీ20లో భారత జట్టు సూపర్ డూపర్ హిట్ అయిన ఇతర ఫార్మాట్లలో సరైన ఫలితాలు రాకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు అందుకున్న తొలి వన్డే సిరీస్లోనే భారత జట్టు ఓడిపోయింది. శ్రీలంక చేతిలో చిత్తయింది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్కు భారత జట్టు టెస్ట్ సిరీస్ను కోల్పోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియా ఫెయిల్ అయింది. 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. అదే టైంలో సీనియర్లు విఫలమయ్యారు. గౌతీ వ్యూహాలు బెడిసికొట్టాయి. గంభీర్ హెడ్ కోచ్ పదవి డేంజర్లో పడినట్టే అని కథనాలు వచ్చాయి. అయితే గౌతీ తగ్గలేదు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో కీలకంగా నిలిచాడు. క్రెడిట్ గౌతీకి రాకపోయినా తెర వెనుక హెడ్ కోచ్గా తీసుకున్న నిర్ణయాలతో మంచి ఫలితాలే వచ్చాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో కోచ్గా గౌతీకి లిట్మస్ టెస్ట్ తప్పదని అంతా అనుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీతో సీనియర్ల ఫ్యూచర్తో పాటు హెడ్ కోచ్గాను గౌతీ ఫ్యూచర్ తేలిపోతుందనుకున్నారు. విమర్శలు ఎన్ని వచ్చినా ఛాంపియన్స్ ట్రోఫీలో తను నడవాలనుకున్నట్టుగానే గంభీర్ నడిచాడు. టీమిండియా విజయాల కోసం రిస్కీ నిర్ణయాలు తీసుకున్నాడు. దుబాయ్ పిచ్లకు తగినట్టుగా తుది జట్టు ఉండేలా చూసుకున్నాడు. 15 మందితో ఎంపిక చేసిన జట్టుతోనే తన మార్కు చూపించాడు. ఎవరూ ఊహించిన విధంగా తుది జట్టులోకి 4 స్పిన్నర్లను తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తిని నమ్మాడు. తుది జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. 3 పేసర్లకు బదులుగా 2 పేసర్లతోనే ప్రయోగాలు చేశాడు. రెండో పేసర్గా హార్దిక్ పాండ్యా సేవలను వినియోగించుకున్నాడు. ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ వచ్చినా శుభ్మన్ గిల్కే జై కొట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేశాడు. అక్షర్ పటేల్ను 5వ స్థానానికి ప్రమోట్ చేశాడు. ఒకప్పుడు టాప్ ఆర్డర్లో ఆడిన కేఎల్ రాహుల్ను 5వ స్థానం నుంచి లోయర్ మిడిల్ ఆర్డర్లోకి మార్చేశాడు. పంత్ను జట్టులోకి తీసుకోవాలని కొందరు మాజీలు సూచించినా రాహుల్కే ప్రయారిటీ ఇచ్చాడు. దుబాయ్ పిచ్లపై కేఎల్ బెస్ట్ అని నమ్మాడు. 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లే ఉండేలా చూసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తను తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవే అని ఇప్పుడు నిరూపించుకున్నాడు. అందుకే టీమిండియా విజయంలో గంభీర్ది కూడా కీలకమైన పాత్రే. ఒకవేళ భారత జట్టు ఓడిపోయి ఉంటే గౌతీని విమర్శకులు ఆడేసుకునేవారు. ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నందునే ఓడిందనేవారు. మొత్తానికి గౌతీ నిర్ణయాలు అద్భుత ఫలితాన్ని ఇచ్చాయి. గంభీర్ ఇమేజ్ను పెంచాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో గౌతీ బతికిపోయాడని అభిమానులు ఇప్పుడు సరదాగా చర్చించుకుంటున్నారు.